హలో అండి. ఈరోజు నేనైతే 'ప్రీతి జోడియాక్' యొక్క 'గ్లిట్టర్' అనే మోడల్ అనేది తీసుకున్నాను. ఇవేంటంటే యాక్చువల్లీ లైట్ గ్రే అని ఒకటుంటుంది. సో, అదొక్క దాంట్లోనే జ్యూసర్ అనేది 3 ఇన్ 1 ఇన్‌స్టాంట్ ఫ్రెష్ జ్యూసర్ జార్ అనేదొస్తది. సో, దాంట్లో వేరియేషన్స్ వేరు. బట్ మిగిలినవన్నీ బ్లాక్ కలర్ అని, స్టార్ డస్ట్ అని, ఇట్లా గ్లిట్టర్ మోడల్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ వచ్చినాయి గదా! సో, దీంట్లో జ్యూసర్ ఒక్కటే డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ రిమైనింగ్ అన్నీ సేమ్ వర్క్ చేస్తాయి. సో, 2020లో మేమైతే జ్యూసర్ కోసం మిక్సీ చూస్తుంటే, నాకు ఈ మిక్సీ నచ్చింది. మెయిన్‌గా మాస్టర్ చెఫ్ జారు. సో, అందుకని ఇది నేను మా ఇంట్లో వాళ్ళకి లైట్ అండ్ గ్రే వెర్షన్ అనేది పర్చేస్ చేశాను. సో, అందులో అయితే 3 ఇన్ 1 ఇన్‌స్టాంట్ ఫ్రెష్ జ్యూసర్ జార్ అనేదొచ్చేది. ఇందులో ఏంటంటే ఓన్లీ మనకి నార్మల్ జ్యూసర్ జార్ అనేది వస్తుంది. సో, పుషరు అట్లా అదేం రాలేదనమాట. సో, బ్లేడింగ్‌లో కూడా తేడా ఉండేది. సో, అది నేను తర్వాత ఏదైనా షార్ట్‌లో చూపిస్తాను మిక్సీ అనేది. సో, ఇందులో అయితే మనకి నార్మల్‌గా రెగ్యులర్‌గా మిక్సర్‌లో వచ్చేలాగా నార్మల్ వెట్ గ్రైండింగ్, డ్రై గ్రైండింగ్ అలానే చట్నీ జార్ అనేదొచ్చినాయి. అండ్ మెయిన్‌గా మనకిది మాస్టర్ చెఫ్ జార్. ఈ మాస్టర్ చెఫ్ జార్ నిజంగా ఒకవేళ బిగ్ ఫ్యామిలీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతది. బిగ్ అనే కాదు స్మాల్ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు మనము ఎక్కువ నాకు మెయిన్‌గా ఎక్కడ బాగా నచ్చిందంటే ఇప్పుడు బిర్యానీ చేసేటప్పుడు చాలా ఆనియన్స్ కట్ చేసుకోవాల్సొస్తది కదా! సో, ఆ టైంలో మనం దీంట్లో వేసుకొని కట్ చేసుకుంటే చాలా ఫైన్ అన్నీ ఒకటే లెవెల్‌లో వస్తాయన్నమాట. సో, నాకు అలానే నేను చపాతీ పిండి కూడా వేసుకుంటాను. చాలా బాగొస్తది. అసలు ఈ మాస్టర్ చెఫ్ జార్‌తో చాలా యూజెస్ ఉన్నాయి. నేను ఫర్దర్‌గా ఫ్యూచర్ వీడియోస్‌లో నేను చేసేవన్నీ చిన్న చిన్న షార్ట్స్ అని పెడుతూ ఉంటాను. సో, ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ కూడా చేయండి. సో, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇందులో వచ్చేసి మనకిక్కడ ఇట్లాగా నాబ్ అనేది ఒకటిస్తారు. అది ఫిట్టింగ్ లాగా ఉండిపోయింది. బట్ మనం తీస్తే వచ్చేస్తది. సో, దాన్ని రోల్ నేను నార్మల్‌గా చేశాను గానీ, నార్మల్‌గా పెట్టినా గూడా వచ్చేస్తది. అండ్ ఇదొచ్చేసి ఈ ఆటా నీడింగ్ అంటారు దీన్ని, ఈ బ్లేడ్‌ని. సో, ఈ ప్లాస్టిక్ బ్లేడొచ్చేసి మనం ఓన్లీ ఆహ్, అదే చపాతీ పిండి కలుపుకోవడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇదనేది మనకి స్లైసర్ అనమాట. స్లైసర్ బ్లేడ్. సో, మనం ఎప్పుడన్నా ఈ ఆనియన్స్ కానీ, వెజిటబుల్స్ కానీ అన్నీ కట్ చేసుకోవడానికి ఆ బ్లేడ్ యూజ్ చేస్తాము. సో, అలానే మనకి ఇంకా గ్రేటింగ్ చేసుకుంటాం గదా! సో, గ్రేటింగ్ బ్లేడ్స్ అలానే స్లైసింగ్ బ్లేడ్ గూడా వచ్చింది. సో, దాన్ని గూడా ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్‌లో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది చూసారు గదా! క్యాపు దీంట్లోనే మనకి ఆ బ్లేడ్స్ అనేవి స్లైసర్ బ్లేడ్ అలానే కటింగ్ బ్లేడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, దీన్ని ఇట్లా ఫిట్టింగ్ చేయటం అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో, ఏం లేదండి ఇది యాక్చువల్లీ నేను రివర్స్ ట్రై చేశాను. రివర్స్ కాదు. అటు సైడ్ నేను అటు చూపించే సైడ్ పెట్టుకోవాలి ముందుకు తిప్పి. సో, అప్పుడు మంచిగా ఈజీయే బట్ బ్లేడ్స్‌తో చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్‌గా ఉన్నాయి. సో, మనకి ఈజీగా కట్ అయిపోతాయి. కొన్ని వీడియోస్ చూసాను వాళ్ళకి పాపం అన్బాక్సింగ్ చేసేటప్పుడే హ్యాండ్ అనేది కట్ అయిపోయింది. సో, నాకిది అలవాటే కాబట్టి ఈ మిక్సీ సో, చాలా జాగ్రత్తగా చేశాను. సో, చూసారు గదా! అట్లా ప్లాస్టిక్ క్యాప్ లాగా ఇస్తారు. సో, దానికి బ్లేడ్ మనం ఫిట్ చేసేసి డైరెక్ట్‌గా మూత పెట్టేసుకోవటమే. సో, అప్పుడు మనం యాక్చువల్లీ పల్స్ మోడ్ అనేది యూజ్ చేసుకోవాలంట మిక్సీకి. ఎందుకంటే అప్పుడే మనకి మిక్సీ లైఫ్ అంతా చాలా బావుంటుంది. అండ్ ఇది చూసారు గదా! ఈ కప్పు దీంట్లో ఆటా అనమాట. అదే మనం చపాతీ ఏసుకుంటాం గదా! ఆ పిండంతా ఒక కప్పు ఆటాకి హాఫ్ కప్ అక్కడ లెవెల్ చూపిచ్చింది గదా! సో, అక్కడి దాకా వాటర్ పోసుకొని మనము 3లో పెట్టుకొని తిప్పుకుంటే ఈజీగా చాలా త్వరగా వన్ వై వితిన్ ఏ మినిట్‌లోనే మనకి ఆటా అనేది రెడీ అయిపోతుంది. సో, దాన్ని మనం తీసేసుకొని ఉండలు చేసుకొని చపాతీ చేసేసుకోవటమే. బట్ చాలా మందికి చేసేటప్పుడు చేతులన్నీ నొప్పొస్తాయి గదా! సో, అంటే ఇంత పిండి కలపాలన్నప్పుడు సో, బాగా యూజ్ అవుతది ఈ మాస్టర్ చెఫ్ జార్ అయితే. ఇలానే ఆ బ్లేడ్‌ని గూడా రిమూవ్ చేసుకోవటం గూడా అంతే ఈజీ. కాకపోతే కొంచెం టెక్నిక్ ఉండాలి. ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది కాబట్టి సో, నాకు కొంచెం కష్టంగా ఉంది. అండ్ అలానే ఇది చూసారు కదా! గ్రేటింగ్ బ్లేడ్. గ్రేటింగ్ బ్లేడ్‌ని గూడా అంతే ఈజీగా ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. అండ్ దాన్ని తర్వాత మనం ఈజీగా రిమూవ్ చేసుకొని కడుక్కోవచ్చు. అండ్ ఇది ఒక స్పాచులా టైప్ ఇచ్చారు. ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే. అండ్ అలానే సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! మనకి ఆరెంజెస్ మెయిన్‌గా మనకి యెల్లో కలర్ ఆరెంజెస్ అయితే ఈజీగా వచ్చేస్తాయి గానీ,
గ్రీన్ కలర్ ఆరెంజెస్ అంటే మేమైతే తెలుగులో బత్తాయి అంటాం. సో, ఆ బత్తాకాయలనైతే తిప్పుకోవాలంటే చాలా కష్టమవుతది చేత్తో. సో, అది గూడా ఇందులో ఇలా పెట్టేసుకొని ఈజీగా మనము బత్తాకాయ రసం గూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఎప్పుడు మేము 2020లో బ్లాక్ కలర్ వెర్షన్ మా ఇంట్లో తీసుకున్నప్పటి నుండి ఎప్పుడు బత్తాకాయ అయితే ట్రై చేయలేదు. ఎందుకంటే స్టార్టింగ్ ఒకసారి అట్లా పెట్టంగానే మొత్తం కదిలిపోతుంది చెయ్యి. ఇంక అప్పటి నుండి ట్రై చేయలేదు. బట్ ఈసారి నేనైతే పక్కా ట్రై చేస్తాను. సో, మాస్టర్ చెఫ్ జార్‌తో చాలా యూజెస్ ఏ టు జెడ్ మనము ఇంట్లో వంటగదిలో చేసే ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతది. సో, నాకు ఇదైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ ఉన్నది యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో, ఇందాకటి నుండి మా ఇంట్లో అంటున్నా మరి ఇదేంటి అనుకుంటున్నారా? నాకు మ్యారేజ్ అయింది కదండీ! సో, నేను వేరే ఇంటికెళ్తున్నాను గదా! సో, నా సామాన్లంటూ ఉండాలి గదా! దానికోసమని నేను ఈ గ్లిటర్ వెర్షన్ అనేది ఈసారి ఆర్డర్ చేసుకున్నాను. సో, నాకు ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ ఉంది గదా! యూజ్ చేశాం గదా! కలర్ నాకు వైలెట్ కలర్ అంటే చాలా ఇష్టం. సో, అందుకే ఒక 1000 తక్కువ గూడా ఉంది. దానికి దీనికి అందుకే నేను ఈ వైలెట్ కలర్ గ్లిటర్ వెర్షన్ అనేది అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో, ఇది చూస్తున్నారు గదా! దీంట్లో ఏం లేదండి జ్యూసర్‌లో దానికి దీనికి. దీంట్లో గూడా ఫిల్టర్ వచ్చింది. అలానే బ్లేడ్ అనేది జస్ట్ ఫిట్టెడ్ వెర్షనే వచ్చింది. ఏదైతే మనకి నార్మల్ వెట్ గ్రైండింగ్ జార్‌లో ఉంటది గదా! సో, అలాంటి బ్లేడే ఫిట్ చేసి ఇచ్చేశారు. యాక్చువల్లీ వేరే మిక్సీలో ఏందంటే, ఆ బ్లేడ్ రిమూవబుల్ ఉంటది కిందది. ఆ కటింగ్‌తో పాటు స్మూత్‌గా ఉండే బ్లేడింగ్ గూడా ఇస్తారు. అండ్ అలానే ఒక పుషర్ టైప్ ఇచ్చేవాళ్ళు. సో, ఆ రెండే తేడా దీనికి, దానికి. ఆ రెండిటి కోసమే రూ. 1000 ఎక్కువ పెట్టారండి అసల. సో, నేను ఎలాగో అవన్నీ ఎప్పుడు యూజ్ చేయలేదు. సో, మాక్సిమం మేమైతే ఈ బ్లేడ్‌తోనే యూజ్ చేసేవాళ్ళం. సో, ఏ ఫ్రూట్ జ్యూస్ చేసుకోవాలన్నా. సో, అందుకే నాకిది సరిపోయిద్ది కదలే! అదంతా ఎందుకని చెప్పి నేనైతే అదైతే ఆర్డర్ చేసుకోలేదు. సో, దీంట్లో అయితే ఈవెన్ స్టార్ డస్ట్ మోడల్‌లో అలానే బ్లాక్ కలర్ మోడల్‌లో కూడా సేమ్ ఇలానే వస్తదండి మిక్సీ. ఓన్లీ లైట్ ఆర్ గ్రే కలర్ అని ఉంది ఫ్లిప్‌కార్ట్‌లో. సో, ఓన్లీ దాంట్లో మాత్రమే మనకి